మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 4 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 9:59 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. నక్షత్రం మఖా నక్షత్రం ఉంది. సోమవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఈ ద్వాంక్ష యోగం కార్యహానిని కలిగిస్తుంది. అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ద్వాదశ రాశుల వాళ్ళకి పనుల్లో ఆటంకాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని ఆ తర్వాత పని మీద బయటికి వెళ్ళాలి. ఇంకా మీకు వీలైతే ఒక కుండలో నీళ్లు పోసి ఆ కుండ గుమ్మం దగ్గర ఉంచి ఆ కుండ దాటి బయటికి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ కుండలో నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయమని చెప్పేసి మీరు వెళ్ళిపోండి. అలా చేయటం ద్వారా కూడా ద్వాంక్ష యోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు. ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు సింహరాశిలో సూర్యుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. చంద్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అలాగే తల్లి తరపు బంధువుల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. అలాగే తల్లి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది, మనోధైర్యం పెరుగుతుంది. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు వచ్చినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు మఖా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. సమస్త మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి ఈ నక్షత్రం పనిచేస్తుంది. అలాగే చెవి ఆభరణాలు ధరించడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు. సోమవారం మఖా నక్షత్రం కాబట్టి ఇంట్లో బోరింగ్ వేయించుకుంటే చాలా మంచిది. ఎవరైనా బోరింగ్ వేయించుకోవాలంటే ఇంట్లో ఈరోజు వేయించుకోవటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈరోజు అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు చేయటానికి కూడా అనుకూలం. మోటారు వాహనాలు కొనటానికి, అమ్మటానికి, కొన్న వాటిని ఉపయోగించుకోవటానికి కూడా మఖా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు ముహూర్త బలాన్ని పరిశీలిస్తే ఉదయం 8:42 ధనుస్సు లగ్న బలం బాగుంది. గృహారంభం కార్యక్రమం, గృహప్రవేశం చేసుకోవచ్చు. అలాగే ఉదయం 10:13 మకర లగ్నం కూడా బాగుంది. గృహప్రవేశం చేసుకోవచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం 1:14 మీనలగ్న బలం చాలా అద్భుతంగా ఉంది. ఆ సమయంలో ఇంపార్టెంట్ బిజినెస్ డీలింగ్స్, వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3:41 మేషలగ్న బలం కూడా బాగుంది. ఆ టైంలో కూడా కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయటం, బిజినెస్ అగ్రిమెంట్స్ చేసుకోవటం, అలాగే వెహికల్ కొనుక్కోవటం, వెహికల్ అగ్రిమెంట్స్ చేసుకోవటం, ఏదైనా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటం మధ్యాహ్నం 3:41 మేషలగ్నంలో కూడా చేసుకోవచ్చు. అలాగే రాత్రి 7:59 మిథున లగ్నం ఉన్న సమయంలో గృహప్రవేశం చేసుకోవచ్చు. అలాగే రాత్రి 8:55 కర్కాటక లగ్నం ఉన్న టైంలో గృహప్రవేశం చేసుకోవచ్చు. గర్భాధానానికి కూడా రాత్రి 8:55 కర్కాటక లగ్న బలం అద్భుతంగా పనిచేస్తుంది. ముహూర్త బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులు నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలన్నీ సమంగా ఉంటాయి. అంటే కొన్ని విషయాల్లో, కొన్ని వ్యవహారాల్లో శుభం జరుగుతుంది, కొన్ని వ్యవహారాల్లో అశుభం జరిగినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయాలి. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా చాలా అద్భుతంగా ఉంది.
విద్యారంగంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగపరంగా కూడా మీ ప్రతిభను గుర్తించటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ రంగాల్లో తిరుగులేని ఆధిపత్యం పొందటానికి ఈరోజు మిథున రాశి వాళ్ళకి అవకాశం, గ్రహాల సంచారం బలంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభములు కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. సర్వత్రా ధనలాభాలే సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం రావడానికి ఈరోజు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం ఉంటుంది, మానసిక ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు. ప్రతి పనిని మనోధైర్యంతో పూర్తి చేయగలుగుతారు. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతే కుటుంబంలో సభ్యులందరూ కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషం లభిస్తాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి వల్ల ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తల్లిగారి ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. అలాగే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు కుటుంబంలో సభ్యులు అభివృద్ధి చెందటం వల్ల మానసికంగా ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు అపహరించే సూచనలు కూడా ఉన్నాయి. మీ బండి కానీ కారు కానీ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని వ్యవహారాల్లో నష్టం కలిగినప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే మీరు ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ రంగంలో మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ ఈ మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ ఈ మంత్రం చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. అలాగే వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవటానికి అనుకూలం. సాంఘికంగా పెద్దవాళ్ళని కలుసుకోవటానికి అనుకూలం. నీటి మీద ప్రయాణాలు చేసి ధనం సంపాదించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్త ఆభరణాలు ధరించడానికి చంద్రహోర అనుకూలం. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. తెలుపు వస్తువులకు సంబంధించిన కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.